మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాంపూర్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి పంటలకు తెగుళ్లు సోకి నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. అప్పులు తెచ్చి పంటలను సాగు చేస్తే పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదని వాపోతున్న రైతులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. తెగులుతో కూడా మిర్చి రైతులు తీవ్ర నష్టాన్ని చూస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని వారు మిర్చి తోటలలో మనము ఇక్కడ వందల ఎకరాల్లో కూడా మిర్చిని అయితే రైతులు సాగు చేశారు. అయితే ఒక పక్కనేమో తెగులు కారణంగా పంటలు ఎదగకపోవడం, మరో పక్కనేమో పండించినటువంటి పంటలకు కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో కూడా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నామని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది మిర్చి రైతులు నిజంగా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి కాక, ఎట్లా ఉంది పరిస్థితి? ఎన్ని ఎకరాలలో మీరు ఏసీలో ఏం జరుగుతుంది? అసలు పరిస్థితి చూసేటట్లేదు. పురుగు, అద్దె పురుగు, ఆ పురుగు, ఈ పురుగు అన్ని తీర నల్లి అన్ని తీరున్నది. మనం ఏ మందులు కొట్టినా కవర్ అయ్యే పరిస్థితి లేదు. మరి అంటే ఇప్పుడు ఇంత ఇబ్బంది పడుతున్నారు, వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి ఏమైనా తీసుకొని ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాము. నిజంగా కూడా రైతులకు వాళ్ళు సూచనలు సలహాలు చేయాలి, ఇక్కడికి వచ్చి విజిటింగ్ అంటే చూడాలి కూడా. ఏంది అసలు మీరు అగ్రికల్చర్ చూసిండ్రు వాళ్ళు కూడా కొన్ని మందులు ఇచ్చింది, కానీ ఆ మందులతో కూడా చెట్టు కాలే. అవి కూడా కొట్టినాం మేము. ఇక సప్పుడు ఎక్కున్నప్పుడు ఏ మందులు కొడతలేము, ఏం చేస్తలేము. ఇది సంగతి. అంటే ఏమనుకుంటాను మరి, నిజంగా కూడా ఒక పక్కనేమో గిట్టుబాటు ధర లేదు మిర్చికి. ఇంత కష్టపడి మీరు పండించినా కూడా అమ్ముకోవడానికి మన ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఏదైతే మార్కెట్ యార్డ్స్ లేవు. మీరు వెళ్తే వరంగల్ వెళ్ళాలి, లేకపోతే నాగపూర్ వెళ్ళాలి. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకున్నా ధర అయితే లేదు, ఖచ్చితంగా ధర లేదు. ఆడి గుంట పోతాం కానీ ఇక్కడ కాయ లేదు, అక్కడ ధర లేదు. రెండు తీర్ల ఇబ్బందులు ఉన్నాం మేము. పరిస్థితి ఘోరంగా ఉన్నది మాకైతే. అమ్మ మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలలో వేసి లేని పరిస్థితి? మా పరిస్థితి పంట అయితే లేదు, మిడుకుతానం కంతే బిడ్డ. ఇక పంట లేదా ఏం రైతు మీదికి ఎక్కుతాడు. మరి ఏంది ఇప్పుడు మీరు నిజంగా కూడా డబ్బులు అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి అప్పులోడు ఊకుంటాడా? అప్పులోడు అడుగుతలేడా? అప్పులోళ్ళు ఎందుకు ఊకుంటారు బిడ్డ? ఇచ్చేటోళ్ళు ఎందుకు ఊకుంటారు? అందరూ అడుగుతాను. ఇక మా పరిస్థితికి ఇట్లున్నది. ఇక దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది మరొక మహిళా రైతున్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏంది అసలు పరిస్థితి? మీరు ఎన్ని ఎకరాలు వేసినారు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నా, ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? మేము 2 ఎకరాలు వేసినాం. మాకైతే ఏమి మన పంట అయితే లేదు, నష్టపోయినాం. ఇప్పుడైతే పంట అయితే ఏం లేదు. అందులో అక్కడి పోయినా ధర లేదు. ఇటు వరంగల్ పోయినాం, నాగపూర్ పోయినాం, ఎక్కడి పోయినా ఏం లేదు. ఇప్పుడు మేము నష్టం అయితే నష్టపోయినాం. మాకు అదే ఇప్పుడు మిర్చిలో అయితే ఏం లాభం లేదు. ఇప్పుడు మేమేం చేయాలా అని మాకు పరిస్థితి మాకు బాగలేదు. అంటే మీరు ఎన్ని ఎకరాలు వేసారు, ఎట్లా ఉన్నది? మాకు 2 ఎకరాలు వేసినాం. ఇప్పుడు 2 ఎకరాలకు 10 క్వింటాలు వెళ్తే మాకేం వెళ్ళినట్టు. మా పెట్టుబడికే ఇప్పుడు లేదా. మేమేం ఇప్పుడు జీవితాంతం అంతా మేము ఇప్పుడు బాధపడు. దీనికి సంబంధించి మన దగ్గర మరొక మిర్చి రైతున్న బ్రదర్, చెప్పండి ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? నిజంగా కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారులు చూసిళ్ళు, కానీ ఎక్కడ కూడా గిట్టుబాటు ధర విషయంలో కూడా ప్రభుత్వం కూడా స్పందిస్తలేదు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అంటున్నారు. ఎన్ని ఎకరాల మీరు మిర్చి వేసిండ్రు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? 2 ఎకరాలు వేసినాం. ఇటు వరంగల్ పోదామంటే ఇక్కడ అంత తికమక చేసుడు, ఇక్కడ కూడా ఏమంత రేటు సరైన పెట్టు లేదు. ప్రభుత్వం మనకు సరైన రేటు గిట్టుబాటు ధర కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాం. మిర్చి సాగు చేస్తారు, పండిన తర్వాత ఎక్కడ అమ్ముతున్నారు? వరంగల్ పోదాం, ఇక తప్పితే నాగపూర్. ఇక వరంగల్ అంటే ఇక ఆడ మొత్తం డౌన్ చేసిండు. 8,000, 6,000, 7,000, 9,000 ఒక కొడుకు పెడతాను, ఇంకో కొడుకు పెడతలేరు. ఇక నాగపూర్ పోదామంటే అక్కడ కిరాయిలు ఎక్కువ. అక్కడ పోతే పెద్ద ఇక మాకు తెలియదు, ఆ భాష రాదు. అక్కడ పోయి అమ్ముకో పరిస్థితి మాకు లేదు. మా దగ్గర ఒక ఇట్లా మిర్చి ఆడు పెడితే మాకు కూడా కొద్దిగా మంచిగా ఉంటుంది. రైట్, ఇదైతే రైతులు ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పటికే చీడపీడల ఏదైతే వాటి కారణంగా కూడా అనేక నష్టాలు ఎదుర్కొంటా ఉన్నాం. ముఖ్యంగా కూడా మిర్చి సాగు చేసినా కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో కూడా ఇవాళ అప్పులు తెచ్చి సాగు చేస్తే పెట్టుబడి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏనైతే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకునే విధంగా కూడా పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అదేవిధంగా కూడా నష్టాన్ని చవిచూసినటువంటి రైతులను కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలని అయితే రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.